గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉపదేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క వాగ్దానం చాలాసార్లు మనము ధ్యానించుకుంటూ ఉంటాం. ఇది మేలుకరమైనటువంటి శుభకరమైనటువంటి వాగ్దానంగా మనం తీసుకుంటూ ఉంటాం. వాస్తవానికి ఇది శుభకరమైనదే, కానీ దీన్ని అర్థం చేసుకునే విధానం కూడా మనకు తెలియాలి. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అనే మాట. ఇది చక్కటి శుభవార్తే. అయితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం మనం చూస్తే ఎవరికి రాస్తున్నారంటే, ఇర్మియా గారు ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలుకి రాసింది కాదు ఇది. ఇర్మియా భక్తుడు బబులోను దేశానికి చెరగొని పోయిన వారిలో ఇశ్రాయేలులు బానిసలుగా ఉంటూ వేదన పడుతున్న వారికి రాసిన లెటర్. ఒక బానిస దేశంలో ఉంటూ బానిసత్వం అనుభవిస్తున్న వారికి శుభకరమైనటువంటి ఆనవాళ్ళ శుభకరమైనటువంటి వార్త, ఒక ప్రవచనం ఏంటంటే, మీ బానిసత్వంలోంచి మీరు బయటకు వస్తారనో, చెరగొనపోయిన దేశంలో నుండి తిరిగి మరలా మీ స్వదేశానికి వస్తారనో అది శుభవార్త. కానీ ఇక్కడ శుభవార్త ఏంటంటే, మీకు సమాధానకరమైనటువంటి ఉద్దేశములను చేయుటకై నేను సిద్ధంగా ఉన్నాను, కానీ మీకు హాని చేయడానికి లేనని ప్రభు చెప్తున్న శుభవార్త. ఈ వార్తను తీసుకుని మా బానిసత్వం పోతుంది, తిరిగి మా స్వదేశానికి వచ్చేస్తాం అని దీన్ని వారు తీసుకుంటే అది తప్పుగా మనం ప్రవచనాన్ని అర్థం చేసుకునేవారం అవుతాం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా 70 సంవత్సరాల బానిసత్వంలో ఉండవలసిందే, ఖచ్చితంగా ఆ యొక్క శిక్ష మీరు అనుభవించవలసిందే. అందులో శుభవార్త ఏంటంటే, బానిసత్వముతో ఉన్న మీకు, బానిసలుగా ఉంటున్న ఆ దేశంలో నా కృప నీకు తోడుగా ఉంచి చక్కటి ఇల్లు కట్టుకుని తోటలు నాటుకుని మీ స్వదేశంలో ఎంత సుఖ సౌఖ్యాలతో ఎంత స్వతంత్రంతో ఉంటారో అటువంటి సుఖ సౌఖ్యమైనటువంటి విధముగా ఆ దేశాన్ని నేను మీకు మార్చబోతున్నాను. గనుక రాబోయే దినాల్లో మీకు ఏ విధమైనటువంటి హాని జరగదు, సమాధానమే మీకు ఉంటుందని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మేలుకరమైన కార్యాలే జరుగుతాయి, కానీ విత్ ఇన్ ద బౌండరీస్. ఏంటి ఆ యొక్క హద్దులు? దేవుడు నిన్ను కొంతకాలము ఏ పరిస్థితుల్లో నిలపాలని, ఉంచాలని దేవుని ఉద్దేశమో ఆ పరిస్థితులు అలాగే ఉంటాయి. అది నీకు బాధకరమైన పరిస్థితులే అవ్వచ్చు, కానీ శుభవార్త ఏంటంటే అవి నిన్ను ఏమీ చేయలేవు. నీ శత్రువు ఉంటాడు, పోడు, వాడు అలాగే ఉంటాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధాలు రూపింపబడుతూనే ఉంటాయి. కాకపోతే శుభవార్త ఏంటంటే అవేమీ నిన్ను చేయలేవు. కనుక వాటిని చూసి, ఆ బంధకాలను చూసి, ఆ శత్రువులను చూసి, ఆ ఇబ్బందులను చూసి కృంగిపోవద్దు. అది నిన్ను తాకినప్పుడు కృంగిపోవాలి. ఈ లోపల దేవుడు నీకు ఇస్తున్న శుభవార్త ఏంటంటే, ధైర్యంగా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నిన్ను సమాధానకరమైనటువంటి దినాల్లోనికి నడిపిస్తాడు. అది ఈ వాక్యం యొక్క సారాంశం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైనా ఒక వాగ్దానం తీసుకున్నప్పుడు లిటరల్గా తీసేసుకొని, నా కష్టాలన్నీ పోతాయి, నా సమస్త బంధకాలు పోతాయి, నా శత్రువులన్నీ అందరూ తరిమివేయబడతారు అనే వాగ్దానం వచ్చినప్పుడు అవన్నీ కూడా జరిగిపోతాయి. అంటే ఏ సందర్భంలో జరుగుతాయి, ఎలా జరుగుతాయి? ఈ యొక్క వాక్యము రాబోయే దినాలు నీకు శుభవార్త అంటే నీ బానిసత్వం పోతుందని కాదు, ఆ బానిసత్వములోనూ దేవుని కృప నిన్ను సంరక్షించి పోషిస్తూ ఏ లోటు లేకుండా దేవుడు చూసుకుంటాడనేది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, శత్రువుల శోధనలు ఉండొచ్చు. అవన్నీ కనుమరుగైపోతాయని కాదు, అవి ఉన్నా అవి నేను ఏమీ చేయలేవని. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. పౌలు గారితో యేసయ్య చెప్పినట్టు, పౌలా ఆ ముళ్ళుని ఎందుకు చూస్తావు, నా కృప చూడన్నాడు. కాబట్టి రాబోయే దినాల్లో శత్రువులు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, నష్టాలు, అనారోగ్యాలు ఉన్నా లేకపోయినా ప్రభు యొక్క కృప ఉంటే మనకి చాలు. అవి మనల్ని ఏ అనారోగ్యాలు, ఏ శోధనలు
ఆయన కృపను దాటుకుని మనల్ని ఏమీ చేయలేము. ఆయన కృప మన మీద ఉంటే చాలు. కాబట్టి ప్రియులారా, అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఇరుకులో విశాలత కలిగించగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. లేమిలో సమృద్ధిని కలిగించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన సమస్యలతో, బాధలతో నలిగిపోతున్న సమయంలో ప్రభు అయిన యేసయ్య వైపు చూస్తూ ఆయన కృప పొందుకుంటూ సమాధానకరమైన దినాలు అనుభవిద్దాం. దేవుడు అట్టి నిరీక్షణ, అట్టి సమాధానం మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. రాబోయే దినాలు ప్రభు సమాధానకరమైన దినాలు అన్నావు నాయనా, హానికరమైన దినాలు అనలేదు నాయనా. సమాధానం అంటే నీ ఉద్దేశ ప్రకారంగా, నీ ఉద్దేశ చిత్తానుసారమైన సమాధానమే తప్ప మేము తప్పుగా అర్థం చేసుకోకుండా, లేక లోకానుసారమైన విధంగా ఆలోచన చేయకుండా ప్రభువా, నీవు మాకు నియమించిన హద్దుల్లోనే మేము ఉంటూ శత్రు శోధనల, బాధల, కష్టాలు వచ్చినా కృంగిపోకుండా నీ వైపు చూస్తున్న వారికి ఖచ్చితంగా నీ మార్గాలను నీవు తెరిచి సమాధానం ఇచ్చే దేవుడు అని విశ్వాసముతో, నిరీక్షణతో నీ వైపు చూస్తూ, నీకు ప్రార్థన చేస్తూ, నిన్ను పిలుచుకొనుచు నీ సమాధానం పొందుకునే భాగ్యము అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో మేము నైనా నిన్ను ప్రార్థించుకుని, నిన్ను వేడుకొని పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి పరిస్థితులకు అతీతముగా దేవుని సమాధానంతో మనల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.